డైలీ మనం చేస్తున్న అఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ మీకు ఏదైనా మంచి అనిపించిందంటే షేర్ చేయండి మీ ఫీలింగ్స్ని. ఓకేనా? ఎస్ సార్. మన జీవితంలో ఆనందంగా సంతోషంతో ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పండి. మనసు ఏ, ప్రశాంతంగా ఉండాలి. యా, ప్రశాంతంగా ఉండాలంటే ఇంకా ప్రశాంతం మించింది ఇంకేముంటుంది సార్? ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని సుఖం అందులోనే ఉంటుంది. అవునా కదా? సో పీస్ఫుల్గా ఉండాలి. ఎస్ సార్, నో సార్? ఎస్ సార్. సో ఫస్ట్ హెల్త్ సార్. హెల్త్ బాగా చూసుకోండి. నెక్స్ట్ వెల్త్, డబ్బు సంపాదించండి. నెక్స్ట్ ఫ్యామిలీని బాగా చూసుకోండి. తర్వాత సర్వీస్ సార్, సొసైటీకి ఏదైనా చెయ్యండి అని చెప్తారు మా గురువు గారు. హెల్త్ సార్, హెల్త్లో 3 టైప్స్ ఉంటాయి. అవునా కదా? ఫిజికల్ హెల్త్, మెంటల్ నీళ్ళు హెల్త్, ఎవరండి? స్పిరిచువల్ హెల్త్. ఉన్నాయి లోపల. గుడ్ మార్నింగ్ జగదీష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అవునా కదా సార్? మనం హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే 3 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. సో ఈ మూడింటిని మీరు బ్యాలెన్స్ చేసినట్టయితే ఏ డాక్టరు, ఏ హాస్పిటల్ అవసరం లేదండి. ఓకే. ఒకసారి ఆలోచించండి సార్. మీరు ఫిజికల్ హెల్త్, మీరు డైలీ వాకింగ్ చేస్తున్నారా, యోగా చేస్తున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా? సో మీ ఫిట్ గా ఉండాలి, మీ బాడీ ఫిట్ గా ఉండాలి. ఓకే, దాని ఫిజికల్ హెల్త్. నెక్స్ట్ మెంటల్ హెల్త్, మీరు ప్రాణాయామం చేస్తున్నారా, మెడిటేషన్ చేస్తున్నారా? సో మీ ఇన్నర్ మెంటల్ అనేది స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. డైలీ అఫర్మేషన్స్ చేసుకోవాలి. సో డైలీ స్పీక్ పాజిటివ్ సెంటెన్సెస్. అవునా కదా? సో ఐ ఆమ్ ది బెస్ట్, ఎస్ సార్. ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ రిచ్. ఇట్లా పాజిటివ్ గా మాట్లాడాలి ఎప్పుడు. సో మీ ఫిజికల్ మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ స్పిరిచువల్ హెల్త్. సో ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ప్రేయర్ అండి. మన పూజలు చేయడం వల్ల కూడా యూనివర్స్ లో ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది, మనలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ బయటికి వెళ్ళిపోతాయి. సో పూజ చేసేటప్పుడు అందరూ నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలనే కదా సార్ కోరుకునేది. అదే కదా, పాజిటివే ఎస్ కదా? సార్. సో ఈ మూడు, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో నెగిటివ్ ఆలోచనలు మీ దగ్గరికి రావు, మీరు ఆరోగ్యంగా ఉంటారు సార్. నెక్స్ట్ వెల్త్ సార్. డబ్బు సంపాదించండి అని చెప్తారు. సో మీరు క్లారిటీగా అడగాలి సార్. మీకేం కావాలి అనేది క్లారిటీగా ఎంత డబ్బు కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, ఎలా కావాలి అనేది మీకు మీరు క్వశ్చన్ వేసుకున్నట్టయితే యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఉందా లేదా సార్? సో ఎస్ సార్. వెల్త్, డబ్బు సంపాదించండి, ఎంత అనేది మీకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఫ్యామిలీని బాగా చూసుకోండి సార్, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. ఈ మూడు ఉన్న తర్వాత మీ దగ్గర హెల్త్ ఉంది, మనీ ఉంది, ఫ్యామిలీ బాగుంది. ఈ మూడు ఉన్న తర్వాత సొసైటీకి ఏదైనా చేయాలంట. సొసైటీకి ఏం చేయకపోతే ఈ మూడు ఉండి వేస్ట్ అయిపోతాయి. అవునా కదా సార్? సో ప్రకృతి నియమం యూనివర్స్ లో ఒకటి ఉంది కదా, మనం ఏదైనా ఇస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటుంది. అది హెల్ప్ అయినా, శక్తి అయినా, సహాయం అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే మీరు ఇస్తూ ఉండండి, ఆటోమేటిక్ రిటర్న్ వస్తుంది. మనీ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ సార్. మీరు డోర్లో నుంచి ఇస్తే విండో నుంచి రిటర్న్ వస్తుందంట. అవునా కదా? మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. ఏదైనా సరే ఇస్తూ ఉంటే 100% తిరిగి మీ దగ్గరకు వస్తుంది సార్, నమ్మండి. సో మీరు క్లారిటీగా కోరుకోండి అంటున్నాం కదా. సో చాలా మందికి కోరికలు కోరడం కూడా సరిగా రాదు సార్. ఆ, చిన్న స్టోరీ చెప్తాను. 3 పర్సన్స్ ఉన్నారనమాట. సో దేవుడిని ధ్యానం చేస్తారు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. సో ఏం కావాలి అంటే ఒకతను అంటాడు అనమాట, నేను కూర్చున్న దగ్గరికి డబ్బు రావాలి, నేను ఏం పని చేయకూడదు అని కోరుకుంటాడు. ఏమవుతాడు సార్ అతను? విన్నారా స్టోరీ? చెప్పండి భరత్ గారు. లేదు సార్. సో నేను కూర్చున్న దగ్గరికి డబ్బు రావాలి, నేను ఏ పని చేయకూడదు అంటాడు. అతని ఆ సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చోబెడతారు సార్. అవునా కదా? అతను ఏం పని చేయడు, చిల్లర ఆయన దగ్గరికి ఇస్తాడు, వెళ్ళిపోతూ ఉంటారు. కూర్చున్న దగ్గర డబ్బులు వస్తున్నాయి లేదా? నెక్స్ట్ ఇంకొక అతను, నా చేతిలో ఎప్పుడు డబ్బు ఉండాలి, నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి అని కోరుకుంటాడు అనమాట. ఏమవుతాడు? గెస్ చేయండి. స్టోరీ సార్, కండక్టర్ అయితే. బస్ కండక్టర్ అవుతాడు. వెరీ గుడ్ అండి. ఓకే. ఇలా ఉంటాయి కోరికలు. నెక్స్ట్ ఇంకొక అతను, నేను నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అంటాడు అనమాట. నేను నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అంటే ఆయన లిఫ్ట్ ఆపరేటర్ అవుతాడు ఇంకొక అతను. సో మీ కోరికలు ఈ విధంగా ఉండకూడదండి. మీ కోరికలు చిన్న చిన్న కోరికలు కోరకండి.
మీ కోరికలు థింక్ బిగ్ అని చెప్పాం కదా, పెద్ద పెద్ద కోరికలు కనండి. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, రిజల్ట్ కూడా పెద్దగానే వస్తాయండి. స్టార్ట్ విత్ ఈజియెస్ట్, ప్రాక్టీస్ విత్ స్మాలెస్ట్ అండి. ఓకే. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి డబ్బు ఈజీగా వస్తుందండి. మనం నిన్నటి క్లాస్లో డబ్బు గురించి మీ ఒపీనియన్ మారిందా? సో మనీని తిట్టకూడదు, మనీని ప్రేమించాలని చెప్పాం. సార్ నో. సో ఎంతమంది Yes, sir. చేతిలో పట్టుకొని కిస్ చేసి థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ చెప్తున్నారండి డైలీ? చెప్పట్లేదా? నిన్నే కదా సార్ అది చెప్పింది. డివైన్ గోల్డ్ మనీ గోల్డ్ అనుకున్నాను సార్. ఆ, అది పంచేంద్రియాలు. మన 5 పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళతో చూడాలి, Yes, sir. చెవులతో వినాలి, ముక్కుతో వాసన చూడాలి, టచ్ చేసి స్పర్శ చేసుకోవాలి, అవునా కదా, టేస్ట్ కూడా చేయాలి, మనకి ఇష్టమైంది పర్చేజ్ చేయాలని చెప్పాను. సో ఒక గాజు సీసాలో మనీని వేస్తూ ఉండండి. ఓకే, 1 వీక్ అయింది కదా, నేను అవన్నీ మెటీరియల్ తీసుకురమ్మన్నా. రెడ్ వ్యాలెట్ ఎంతమంది తెచ్చుకున్నారు? ఇంకా తీసుకురాలేదా? రెడ్ వ్యాలెట్ ఉండాలండి, బ్రౌన్ ఉండాలి, గ్రే ఉంది, అవన్నీ లేదు, ఓన్లీ రెడ్ వ్యాలెటే. మీకు దగ్గర డబ్బు, మీరు డబ్బును ఆకర్షించాలి అంటే రెడ్ అండి. రెడ్ అండ్ ఎల్లో యూనివర్స్ కలర్స్, అవునా కదా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ రెడ్ అండ్ ఎల్లో. సో మీ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అండి, అవునా కదా. మీ ఫ్యామిలీ బాగా చూసుకోవాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీ కోరికలు తీరాలన్నా, సో ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే, అవునా కదా. డబ్బు అనేది ఒక ఎనర్జీ. మళ్ళీ చెప్తున్నా, మనీ ఈజ్ ఒక ఎనర్జీ, అల్టిమేట్ ఎనర్జీ సార్. ఈ ప్రపంచంలో సెకండ్ హ్యాండిల్ కానిది ఒకే ఒకటి డబ్బు. ఎంతమంది చేతులు మారినా సెకండ్ హ్యాండిల్ కానిది డబ్బు సార్, అవునా కదా. మీరు ఏదైనా ఒక 500 రూపీస్ నోటుని మడిచి చెత్త బుట్టలు పాడేస్తే కూడా తీసుకుంటారు. ఎస్ నో సార్. సో మనీ ఈజ్ ఒక ఎనర్జీ సార్. సో ప్రపంచంలో 90% మిడిల్ పేదవారిగానే ఉన్నారు, 10% మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్గా అయినారు. ఎందుకండి? వాళ్ళ మైండ్ సెట్ అండి. వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతాన్ని యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ధనవంతుడు అండి భూమి మీద. సో వాళ్ళ ధనవంతులు సీక్రెట్స్ బయటకు చెప్పరు, అవునా కదా. సో మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే కోరుకుంటారో అదే మీ జీవితంలోకి వస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. బలమైన కోరిక ఉంది. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని చెప్పుకున్నాం కదా. బలమైన కోరిక ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, ఎలా కావాలనేది వాళ్ళు స్ట్రాంగ్గా డిజైర్ ఫీల్ అయ్యారనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా మీ కోరికని విజన్ బోర్డ్ సార్, ఈరోజు అసైన్మెంట్ ఒక విజన్ బోర్డ్ తయారు చేయండి అందరూ. ఓకే, మీకేం కావాలి అని. నిన్న గ్రూప్లో నేను స్టేటస్ పెట్టుకున్నా, మీకు ఫార్వర్డ్ చేస్తాను. అది విజన్ బోర్డ్ ఏమి ఉండాలి, ఓకే, ఎలా తయారు చేయాలనేది మీకు క్లారిటీ ఉండాలి. ఎంత టైంలో కావాలి, ఏం కావాలి అనేది క్లారిటీ రాసుకోండి. ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, మనీ పరంగా అయితే. ఓకే, మీ దగ్గర మీ టాలెంట్ ఏముందో దాన్ని మాత్రమే కోరుకోండి, అవునా కదా. మీకు ఇప్పుడు ఏజ్ లేదు, నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే అవుతారా? అవునా కదా. మీకు Yes, మీకు sir. ఎటువంటిది అయితే శక్తి ఉందో, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీకు ఏదైతే కుదురుతుందో అటువంటి కోరికను కోరండి అంటున్నా మళ్ళీ. సో గోల్ వచ్చేసి స్మార్ట్, ఓకే, స్పెసిఫిక్ గా ఉండాలి, ఓకే, మెజరబుల్ గా ఉండాలి, యాక్షన్ గా చేస్తూ ఉండాలి, టైం బాండింగ్ ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి, మీకు రిలేట్ గా ఉండాలి గోల్, అవునా కదా. మీరు బీటెక్ చేసి నేను డాక్టర్ అవ్వాలంటే అవుతారా? మీరు డాక్టర్ చేసి నేను ఇంజనీర్ అవ్వాలంటే అవుతారా? సో మీకు రీజనబుల్ గా ఉండాలి గోల్. మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి అందరు. సో గోల్ లేనివాడు లేబర్, గోల్ ఉన్నవాడు లీడర్ అవుతాడు. ఓకే, మీ దగ్గర గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తారు సార్. గోల్ లేకపోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు అందరూ. ఎస్ సార్ నో. సార్ మీ దగ్గర క్లారిటీ గోల్ ఉందంటే మీ గోల్ కోసం మీరు పనిచేస్తారు. మీ దగ్గర గోల్ లక్ష్యం లేదు అంటే లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. అవునగా, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు సార్ బయట, షాప్లో కావచ్చు, షాపింగ్ మాల్లో కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు. వానికి క్లారిటీ లేదు వాని జీవితానికి, కాబట్టి ఒక ఎంప్లాయీ కింద పనిచేస్తుంటారు, అవునా కదా. 10 మంది ఉద్యోగాలు ఇస్తాడు. గోల్ ఉన్నవాడు ఖచ్చితంగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి సార్ మీరందరూ. ఓకే, ఈరోజు ఖచ్చితంగా గోల్ గురించి క్లారిటీగా తెలుసుకున్నారు. మీరు కూడా జీవితంలో ఒక మంచి గోల్ పెట్టుకోండి సార్. ఓకే, ఇంకా చాలా టైం ఉంది మనకు. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలి.
ఎస్, డైలీ తెలుసుకున్నది ఇంపార్టెంట్ కాదు సార్. యాక్షన్ ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అవునా కదా? డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తున్నారు సార్ అందరు ఐఎమ్ రిచ్. అనుకుంటున్నారు? ఎస్, వెరీ గుడ్. ఇంకా తర్వాత బెడ్ దిగిన వెంటనే ఏం చేస్తున్నారు? ఆరా క్లీన్ చేసుకుంటున్నాం సార్. ఓకే, సూపర్. బెడ్షీట్ ఎంతమంది మడత పెడుతున్నారు సార్? మీ బెడ్షీట్ ని ఎంతమంది మడత పెడుతున్నారు? మనం డేలో ఫస్ట్ అలవాటు సార్, ఫస్ట్ అలవాటు లాస్ట్ అలవాటు. డే స్టార్ట్ అవుతుంది కదా, ఎవరైతే ఫస్ట్ డే మంచి అలవాటు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఎండ్ లో కూడా అలవాటు ఎవరైతే మంచిగా చేస్తారో జీవితంలో అనుకున్నది అయిపోతాయి సార్ వాళ్ళు. సో మనం డేలోనే ఫస్ట్ మనం బెడ్ని అక్కడ పారేసి రావడం కాదు, నీట్ గా మడత పెట్టండి. చెప్పాను కదా నిన్న, మీరు చేసే పని మీరు తప్ప ఎవరు చేయకూడదు సార్. అది మీరు అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పాను. అవునా కదా? మడత పెట్టి చూడండి. ఓకే, మీ భవిష్యత్తు చేంజ్ అవుతుంది. యూ కాంట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. మీ అలవాట్లు మారితే మీ జీవితం మారుతుంది అని చెప్తున్నా. ఎస్ సార్, నో? ఓకే, రేపటి నుంచి బెడ్ దిగిన వెంటనే బెడ్షీట్ మంచిగా మడత పెట్టి, మీ బెడ్షీటే కదా, మీరు ఉపయోగించిందే కదా, మడత పెట్టి థ్యాంక్ యూ చెప్పి పక్కన పెట్టేసేయండి. ఓకేనా? రైట్ సార్. అందరు ఒకసారి ఆరా క్లీన్ చేసుకోండి, ఆరా క్లీన్ చేసుకోండి. ఎస్, ఓకే. నారా క్లీన్ అవుతుంది, నారా క్లీన్ అవుతుంది. ఆరా క్లీన్ అవుతుంది, తీసి పక్కన వేసేయండి ఫైర్ లో. ఎస్, ఆరాని లాక్ చేయండి. ఓకే, మీ ఆరాని ప్రొటెక్షన్ చేయండి. ఎస్, ఫీల్ అవ్వండి సార్, మీరు ఒక ప్రొటెక్షన్ లేయర్ లో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఇష్టనామం గాని పంచాక్షరి మంత్రం గాని మీ గురు మంత్రంతో గాని 3 సార్లు ముడి వేసేయండి మీ శరీరం చుట్టూ. ఎస్, అలాగే కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఎస్, మీరు ఒక అద్భుతమైన డివైన్ ఎనర్జీలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి, మీరు అద్భుతమైన డివైన్ ఎనర్జీలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి సార్. ఎస్, మీ చుట్టూ ఎల్లో బంగారపు వంటి సర్కిల్లో ఉన్నారు మీరు. మీ చుట్టూ ఒక పింక్ సైకిల్ ఉన్నట్టు భావించండి. ఎస్, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి. మీ పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్, థ్యాంక్ యూ మై డియర్ గురూస్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ మై డియర్ కొలీగ్స్. మీ దగ్గర ఉన్న వాటికి కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. గ్రాటిట్యూడ్, మీరు ఏదైతే కృతజ్ఞత చూపిస్తారో మీ దగ్గర ఉన్న వాటికి, లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. I have everything in my life. I have everything in my life. Day by day, I am getting better and better. Day by day, I am getting better and better. ప్రతిరోజు నేను మారుతున్నాను, నా జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నానని ఫీల్ అవ్వండి సార్. ఎస్, బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి, బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది, మీరు అనుకున్నది జరుగుతుంది. మీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి, మీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షించండి, మీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. ఎస్, ఎస్ సార్, రిలాక్స్, రిలాక్స్. వాటర్ గ్లాస్, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు సార్? పక్కన ఉందా వాటర్ బాటిల్? అంటే వాటర్ బాటిల్ కూడా చేతిలో పట్టుకోండి. వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ కూడా, వాటర్ బాటిల్కి చార్జ్ చేద్దాం మనం. ఎస్, వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఫాస్ట్గా.
వాటర్ బాటిల్ రెండు అరచేతుల మధ్యలో పట్టుకోండి సార్. వాటర్ బాటిల్ రెండు అరచేతుల మధ్యలో పట్టుకోండి. ఎస్. కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కళ్ళు మూసుకుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఫీల్ అవ్వండి సార్. ఫీల్ అవ్వండి. ఈ నీటి ద్వారా మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతా తొలగిపోయి నాలో ఉన్న బ్లాక్స్, బాధ, ఒత్తిడి, స్ట్రెస్ బయటికి వెళ్ళిపోతున్నాయని ఫీల్ అవ్వండి. 3 సార్లు చెప్పుకోండి సార్. ఈ వాటర్ తాగడం వలన నాలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అని ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయండి. ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 టైమ్స్ గట్టిగా గాలి పీల్చి వదలండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 టైమ్స్ గాలి పీల్చి వదలండి. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాను. యూనివర్స్ నుండి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను. మీకు మీరు చెప్పుకోండి సార్. ఒక చిన్న లైట్, ఒక డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది. ఒక సూర్యకాంతి వలె మీ శరీరం తేజస్సుగా మారుతుంది. ఊహించండి. మీ తలపై నుంచి మీ ఫేస్ పైన, భుజాల పైన, మీ చేతుల ద్వారా ఆ ఎనర్జీ బాటిల్కి పంపిస్తున్నారు. ఫీల్ అవ్వండి. క్షణానికి వెలుగుతూ ఆ డివైన్ ఎనర్జీ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఆ డివైన్ ఎనర్జీ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఈ నీటిని తాగితే దినాదిన అభివృద్ధి చెందుతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛగా ఉంటాను. ఫైనాన్షియల్ ఫ్రీగా అవుతున్నాను. మీకు మీరు చెప్పుకోండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఓకే, రిలాక్స్. ఇప్పుడు వాటర్ చార్జ్ అయినట్టు ఫీల్ అయ్యి కొంచెం కొంచెం సార్ స్లోగా సిప్ చేయండి. కొద్దిగా సిప్ చేయండి సార్. కొంచెం కొంచెం మీరు నోటి నుండి వేసుకుంటే స్లోగా సిప్ చేయండి. ఒకేసారి స్వాలో చేయొద్దు, మింగవద్దు. కొద్దిగా తాగండి సార్. వావ్, ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. డివైన్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మీ బాడీలో ప్రతి పార్ట్, ప్రతి కణం యాక్టివేట్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. రిలాక్స్. ప్రతి పార్ట్, ప్రతి సెల్ యాక్టివేట్ అయినట్టుగా ఫీల్ అయ్యి రిలాక్స్గా కూర్చోండి సార్. ధ్యాన ముద్రలో కూర్చోండి. రిలాక్స్గా ధ్యాన ముద్రలో కూర్చోండి. వాటర్ బాటిల్ ఎదురుగా పెట్టుకోండి సార్. ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. మీ చుట్టూ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ మీ చుట్టూ ఉన్నట్టుగా భావించండి. మీ చుట్టూ యూనివర్స్ ఎనర్జీ ఉన్నట్టుగా భావించండి. గురువులకు నమస్కారం చేసుకోండి మనసులోనే. తల్లిదండ్రులకు, గురువులకు, మీ ఇష్ట దైవానికి, శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. కులదేవునికి నమస్కారం చేసుకోండి. అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి.
మీ కర్మల నుండి విముక్తి పొందాలని కోరుకోండి సార్. మీరు ఏదైతే పాస్ట్ కర్మలు ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందాలని కోరుకోండి. మీ తల్లిదండ్రులకు పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చోండి సార్. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ శ్వాసను గమనించండి. శ్వాసని ఫోర్స్ చేయవద్దు, కంట్రోల్ చేయవద్దు. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నాలో ఉన్న నెగిటివ్ థాట్స్, వ్యతిరేక ఆలోచనలు, అనవసరమైన వ్యర్థాలు భూమాతకు సమర్పిస్తున్నాను. మీకు మీరు చెప్పుకోండి. నాలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, వ్యతిరేక శక్తులు, అనవసరమైన వ్యర్థాలు భూమాతకు సమర్పిస్తున్నాను. లెట్ గో చేయండి సార్. లెట్ గో. నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లెట్ గో చేసేస్తున్నాను. పాదాల ద్వారా భూమిలోకి వెళ్ళినట్టు ఫీల్ అవ్వండి. మీ వెన్నెముకలో బంగారపు తీగ, వెన్నెముక నుంచి భూమికి ఒక బంగారపు తీగతో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవ్వండి. ఎనర్జీ మీ శరీరం అంతా ప్రవహిస్తుంది. యూనివర్స్ ఎనర్జీ మీ శరీరం మొత్తం ప్రవహిస్తుంది. మీ శరీరం అంతా బంగారపు వర్ణంలో మారుతుంది. మీ శరీరం అంతా బంగారపు వర్ణంలో మారుతుంది. మీ చుట్టూ కాంతి వెదజల్లుతుంది. ఊహించుకోండి, మీ చుట్టూ కాంతి వెదజల్లుతుంది. భూమాత కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ. నేను ధనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. నేను తెలిసి తెలియక ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ కోరుకోండి. అజ్ఞానంతో దూషించిన, తెలిసి తెలియక ఎవరినైనా ఏమైనా అన్నా, వాళ్ళ బాధపడిన క్షమాపణ కోరుతున్నాను. క్షమాపణ స్వీకరించండి అని చెప్పుకోండి మనసులో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఇవ్వవలసిన వారి అందరికీ అనా పైసలతో సహా తిరిగి ఇస్తాను. మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అనా పైసలతో సహా తిరిగి ఇస్తాను అని చెప్పుకోండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. మీ మనసులో ఉన్న ఇబ్బందులు, బాధలు ఊహించుకొని ఫైర్లోకి వేసేయండి సార్. మీ మనసులో ఉన్న ఇబ్బందులు, బాధలు ఒక బాల్గా ఊహించుకోండి. ఒక బాల్ రూపంలో ఊహించుకొని దాన్ని ఫైర్ ఎలిమెంట్లోకి వేసేసేయండి. మీ కష్టాలన్నిటినీ బాల్లోకి వేసేసి మంటల్లో కాలిపోతున్నట్టు ఊహించుకోండి. ఆ బాల్ని విశ్వంలోకి వదిలేయండి. ఆ బాల్ని విశ్వంలోకి వదిలేయండి. ఫీల్ అవ్వండి, మీరు చాలా తేలిక పడ్డారు. మీ శరీరం గాల్లో తేలుతూ ఉంది. ఫీల్ అవ్వండి సార్, మీరు చాలా తేలిక పడ్డారు. మీ శరీరం గాల్లో తేలుతూ ఉంది. పూర్వజన్మలు, ఈ జన్మలు అన్నింటినీ విడిచిపెట్టండి. పితృదేవతల ఆశీర్వాదాలు పొందండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, కోపాన్ని, ఒత్తిడి, బాధని అన్నిటిని కట్ చేసేయండి సార్. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి, బాధ, కోపాన్ని కట్ చేసేయండి. పూర్వజన్మలు కట్. మీరు తీసుకునే ప్రతి శ్వాసలో ఒక కాంతి మీలోకి వెళ్తున్నట్టు భావించండి. మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసలో ఒక కాంతి మీ లోపలికి వెళ్తున్నట్టు భావించండి. మనీ బ్లాక్స్ బయటికి పంపించేసి, నేను చేయలేను, మనీ నా దగ్గరికి రాదు అని మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు బయటికి పంపించేస్తున్నాను. ధనానికి, డబ్బుకి సంబంధించిన కర్మలను బయటికి వదిలేయండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి సార్. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ మనస్సు ఒక కాగితంలో భావించి మీ బాధలు, కర్మలు అన్నింటినీ రాసి కాల్చేయండి. క్లియర్ ఆల్ నెగిటివ్ థాట్స్. మీ మనస్సును ఒక కాగితంలో భావించండి. మీ శరీరం తేలికగా అయింది. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. పాజిటివ్ అఫర్మేషన్స్. నేను ఆర్థికంగా సమృద్ధిగా స్వేచ్ఛగా ఉన్నాను. నేను ఆర్థికంగా సమృద్ధిగా స్వేచ్ఛగా ఉన్నాను. నేను ఆర్థికంగా సమృద్ధిగా స్వేచ్ఛగా ఉన్నాను. పేదరికం నా నుంచి దూరం అయిపోతుంది. పేదరికం నా నుంచి దూరం అయిపోతుంది. గతంలో అన్ని ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. గతంలో ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులు,
అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. నా జీవితంలో అన్నింటినీ సంపూర్ణంగా పొందుతున్నాను. నా జీవితంలో అన్నింటినీ సంపూర్ణంగా పొందుతున్నాను. నేను ధనవంతుని అయ్యే శక్తిని పొందుతున్నాను. నేను ధనవంతుణ్ణి అయ్యే శక్తిని పొందుతున్నాను. నేను నా జీవితంలో ధనాన్ని సులభంగా పొందగలను. నేను నా జీవితంలో ధనాన్ని సులభంగా పొందగలను. ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నేను చేస్తున్న పనిలో డబ్బును ఆకర్షిస్తున్నాను. నేను చేస్తున్న పనిలో డబ్బును ఆకర్షిస్తున్నాను. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఆహ్వానించండి మీ జీవితంలోకి. డబ్బు, సంపద, ఐశ్వర్యం విజువలైజ్ చేసుకోండి. డబ్బు అంటే డబ్బు నోట్ల కట్టలు, ఐశ్వర్యం బంగారం, డబ్బు సంపద ఆకర్షించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను. తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి సార్. నేను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేస్తున్నాను. నేను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేస్తున్నాను. ఐఆమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఐఆమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. మీరు ఆర్థిక స్వేచ్ఛగా ఉన్నారు. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. అన్ని దిక్కుల నుండి ధనాన్ని పొందుతున్నాను. అన్ని దిక్కుల నుంచి ధనాన్ని పొందుతున్నాను. అష్టదిక్పాలకులు మీకు సహాయం చేస్తున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అన్ని దిక్కుల నుంచి మీరు డబ్బును ఆకర్షిస్తున్నారు. ఊహించండి, మీ మీదకి డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు. మీ జీవితంలోకి నదీ ప్రవాహంలో, సముద్ర పొలంలో డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఊహించండి, మీ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం నదీ ప్రవాహంలో వస్తున్నందుకు. ఊహించండి, ఆ విజువలైజేషన్ మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బులో అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకోండి. మీ చుట్టూ బంగారపు వలయాన్ని అనుభూతి చెందండి. మీ చుట్టూ బంగారపు వలయాన్ని అనుభూతి చెందండి. థ్యాంక్ యూ యూనివర్స్. డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీలో ఉంది. డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీలో ఉంది. ఊహించుకోండి, మీలో ఉన్న ప్రతి కణం, ప్రతి సెల్ చైతన్యవంతంగా తయారైంది. మీరు అద్భుతమైన వ్యక్తిగా మారుతున్నారు. మీలో అనంతమైన శక్తి ప్రవహిస్తుంది. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీరు ఎక్స్ట్రాడార్డినరీ పర్సన్. మీ కర్మలన్నీ విశ్వంలోకి వెళ్ళిపోతున్నాయి. నేను సమృద్ధిగా ఆనందంగా ఉన్నాను. నేను సమృద్ధిగా ఆనందంగా ఉన్నాను. ఐఆమ్ రిచ్. ఐఆమ్ రిచ్. ఐఆమ్ రిచ్. డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. టుడే ఆన్వర్డ్స్ మనీ విల్ ఫ్లో టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. ఈ రోజు నుంచి డబ్బు అనేక మార్గాల ద్వారా సులభంగా, సునాయాసంగా నా దగ్గరికి వస్తుంది. ఊహించండి, మీ ఆరా శక్తివంతంగా తయారైంది. మీ శరీరం చైతన్యవంతంగా ఉంది. మీరు చాలా సంతోషంతో, ఆనందంగా ఉన్నారు. మీరు ఇప్పుడు మనీ మ్యాగ్నెట్. మీరు డబ్బును ఆకర్షించే శక్తిగా తయారవుతున్నారు. మీరు ఇప్పుడు మనీ మ్యాగ్నెట్, డబ్బును ఆకర్షించే శక్తిగా తయారవుతున్నారు. ఊహించుకోండి, మీరు మనీ మ్యాగ్నెట్, డబ్బును ఆకర్షించే శక్తిగా తయారవుతున్నారు. ఓకే, ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఊహించుకోండి సార్, మీకు మీరే ఊహించుకోండి. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రెండు చేతులను రబ్ చేసుకుని మీ తలపై పెట్టుకోండి. రెండు చేతులను రబ్ చేసుకుని మీ తలపై పెట్టుకోండి సార్. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. ఎస్, మీ ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్ చేయండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని ఊహించండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని ఊహించండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. ఎస్, ప్రాస్పరిటీ, అబండెన్స్ రావాలని కోరుకోండి. ప్రాస్పరిటీ, అబండెన్స్ రావాలని కోరుకోండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీ కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి సార్. మీ కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి. డ్రీమ్ హోమ్ ఈస్ కమింగ్, డ్రీమ్ కార్ ఈస్ కమింగ్, డ్రీమ్ మనీ ఈస్ కమింగ్. ఎస్, రిలాక్స్, రిలాక్స్. ఆనందంగా నవ్వుతూ ఓపెన్ చేయండి సార్.
ఆనందంగా నవ్వుతూ ఓపెన్ చేయండి. రిలాక్స్ అవ్వండి. ఎస్ సార్. ఎంతమంది మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం బయటకు వెళ్ళిపోయాయి? సార్ ఇన్ని రోజులు ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం బయటకు వెళ్ళిపోయా? అది ఏమనిపించింది? సార్ పోయినాయి సార్. ఏమనిపించింది షేర్ చేసుకోండి. ఇంత ముందు కంటే కొంచెం మంచి బెటర్ ఐడియాస్ వస్తున్నాయి సార్. గుడ్ థింగ్స్. ఓకే ఓకే, ఇంప్రూవ్ అవుతున్నారు అయితే, డే బై డే గ్రోత్ అవుతున్నారు. రైట్ సార్. ఇవాళ కొంచెం కాన్సన్ట్రేషన్ కుదిరింది సార్ యాక్చువల్గా. అంటే ఎక్కువసేపు చేసాం ఈ రోజు. డైలీ 10 minutes చేపించే వాళ్ళం, ఈ రోజు 20 minutes చేపించా. ఈరోజు వాటర్ బాటిల్ తర్వాత కంటిన్యూగా 20 minutes చేసింది కాబట్టి మైండ్ ఎప్పుడైనా సరే కోరుకుంటుంది రిలాక్స్గా. ఓకే, మీరు అఫర్మేషన్స్ కూడా హడావుడిగా చేయకండి సార్, మళ్ళీ చెప్తున్నా. హడావుడిగా చేయకుండా మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయండి. డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని కావచ్చు, గోల్డెన్ సన్ రైజ్ కావచ్చు. ఈ రోజు కూడా చిన్నది, మీరు సూర్యుని చూస్తూ గోల్డెన్ సన్ రైజ్ చెప్పండి, ప్రతిరోజు చెప్పండి. చాలా పవర్ఫుల్ అది. మనం గోల్డెన్ సన్ రైజ్ తోనే ఫస్ట్ డే స్టార్ట్ చేసాం, అవును కదా అఫర్మేషన్. సో అంత చాలా చాలా పవర్ఫుల్. ఇవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D తర్వాత మీకు చెప్తున్నాం సార్. సో రిజల్ట్స్ తర్వాత ఒక చిన్న గిఫ్ట్ ఇమ్మని చెప్పాను, మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, ఎవరికైనా పర్లేదు. ఎంతమంది ఇచ్చారు సార్? ఎవరు ఇవ్వలేదా? ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చినాం సార్. అదే, వాళ్ళకి చెప్పకుండా మీరు ఇష్టంతో తీసుకోవాలి. ఇష్టంతో తీసుకున్నారు కదా, ఇష్టంతోనే తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపించిందా? ఐస్ క్రీమ్ గా సార్ ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకి. ఓకే, అందరు ఇవ్వండి సార్, అందరు ఇస్తే రిజల్ట్ వస్తుంది. ఓకే, కంపల్సరీగా మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది సార్. ఓకేనా? రైట్ సార్. టుడే అఫర్మేషన్స్ నోట్ చేసుకోండి. టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి. మీరు అనుకున్నది జరగడానికి, మీకు పాజిటివ్ ఆలోచనలు రావడానికి పవర్ఫుల్ కోడ్ సార్. పవర్ఫుల్ కోడ్ అవకాశం ఉన్నప్పుడల్లా తలుచుకోండి సార్. లెఫ్ట్ హ్యాండ్లో కూడా రాసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకే, కోడ్ 4926464691 49264691. చెప్పండి సార్ ఎవరైనా. 49264691. ఎస్ సార్, సూపర్. పవర్ఫుల్ కోడ్ సార్. మీరు అనుకున్న జరగడానికి, మీలో పాజిటివ్ ఆలోచనలు రావడానికి చాలా చాలా పవర్ఫుల్ కోడ్. ఓకే, డైలీ చేయిపోయిన రాసుకోదా సార్? లెఫ్ట్ హ్యాండ్లో కూడా రాసుకోవచ్చు సార్. మీరు అనుకున్నది చాలా పవర్ఫుల్ సార్. చాలా మంది రిజల్ట్ కోసం వెయిట్ చూసే వాళ్ళు కూడా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఆగిపోయిన పనులన్నీ జరిగిపోయినాయి, బిజినెస్ డెవలప్మెంట్ అయ్యింది. పాత స్టూడెంట్స్ అయితే ఇంకా రెండో బిజినెస్ కూడా స్టార్ట్ చేసినారు. మీకు అడ్డంకులు ఉంటాయి కదా, ఏవైనా కానీ అడ్డంకులు కావచ్చు, అవన్నీ తొలగిపోతాయి. వే అనేది క్లియర్ అవుతుంది. ఎప్పుడైనా తలుచుకోండి, సార్ వీలున్నప్పుడల్లా తలుచుకోండి. నా కుబేరాది కూడా పంపారు కదా సార్, అది కూడా రాసుకోమల్లా? కంపల్సరీగా అది మనీ, ఓన్లీ మనీ రిలేటెడ్ అది. ఇది అన్నిటికీ పనికొస్తుంది. కుబేర కోడ్ మనీ సార్. ఓకే, ఇది హెల్త్ కావచ్చు, మీకు ఎవరైనా ఆపోజిట్ వ్యక్తులు ఉన్నా, మీ బిజినెస్లో లాసెస్ ఉన్నా, మీ కస్టమర్స్ రావట్లేదు అన్నా, 49264691 సింగిల్ నెంబరే చదవాలి, మళ్ళీ అన్ని కలిపి చదవద్దు. 2 నెంబర్స్ చదవద్దు. నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ప్రతి నెంబర్కి ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గానే చదువుకోండి. ఓకేనా? రైట్ సార్. డైలీ అసైన్మెంట్స్ ఈరోజు విజువలైజేషన్ బోర్డు, విజన్ బోర్డ్ అంటారు కదా, ఒక చార్ట్ తీసుకోండి. ఆ చార్ట్లో మీకు కనిపించే దగ్గర పేస్ట్ చేయండి సార్. అంతా రెడీ చేసిన తర్వాత ఎల్లో చార్ట్ అయితే బెటర్. ఓకే, మీ దగ్గర ఎట్లో మార్కరు, స్కెచెస్ ఉన్నాయి కదా, ఆ స్కెచెస్తో మీరు నీట్గా రాసుకోండి మీ పేరు, నెక్స్ట్ 5 years తర్వాత ఎక్కడ ఉండాలి,
ఎంత డబ్బు మీ అకౌంట్లో ఉండాలి క్లారిటీగా రాసుకోండి సార్. మీకోసం రాసుకోండి. యూనివర్స్ చూస్తుంది. మీలో ఉన్న ఆలోచనలు పేపర్ పైన పెట్టండి. డైలీ చూస్తూ ఉండాలి. లేచిన వెంటనే మీకు కనిపించే విధంగా ఎక్కడ మిర్రర్ దగ్గర కావచ్చు, లేదా భోజనం చేసే ప్లేస్లో కావచ్చు, డైనింగ్ టేబుల్ దగ్గర కావచ్చు, పేస్ట్ చేయండి. మీకు కనిపించాలి అంతే. లేదా మీ బెడ్రూమ్లో కూడా కావచ్చు. ఓకే. విజన్ బోర్డు ఈరోజు తయారు చేసి పంపించండి సార్. ఓకే. గ్రూప్లో అయినా పర్లేదు, నాకు పర్సనల్గా అయినా పెట్టినా పర్లేదు. ఓకేనా? రైట్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. ఓకే. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను చెప్పినవన్నీ. ఓకే. కన్ఫ్యూజన్ ఏం అవ్వద్దు. మీకు ఏ కోడ్ అయితే ఇష్టం ఉందో మనస్ఫూర్తిగా చేసుకోండి. ఆ కోడ్ తర్వాత మళ్ళీ ఇంకో కోడ్ తీసుకోండి. అవునా కదా? అన్నీ కలిపి చేయొద్దు అందంటే. ఒక 2 మినిట్స్, ఒక 3 మినిట్స్ ఒకదానికి కేటాయించండి. తర్వాత టైం ఉందనుకోండి ఇంకో కోడ్ తీసుకోండి. ఓకే. సపరేట్ నోట్బుక్లో సార్ రెడ్ రాసుకున్నారు పర్స్ కాబట్టి అన్నారు కదా, చెప్పండి. వాలెట్ రెడ్ పర్స్ తెచ్చుకున్నారా? అంటే బుక్ చేశాను సార్, వస్తుంది రాలేదు. అందరికి ఉండాలి. రెడ్ పర్స్ అందరికి ఉంటే రిజల్ట్ బాగుంటుంది. అందరు తెచ్చుకుంటారు సార్? ఆర్డర్ పెట్టారా? సార్ అంటే ఫస్ట్ నేను మెయింటైన్ చేయండి సార్ అసలు. అవసరం లేదు. మీ ఇంట్లో పెట్టండి. ఆ రెడ్ వ్యాలెట్ మీకు అనుకున్నది రెడ్ వ్యాలెట్. అందులో కొంచెం చెప్తాను. లక్ష్మీ బీజాక్షరాలు కావచ్చు, డబ్బుని ఎట్లా పెట్టాలి, ఏమేమి ఉంచుకోవాలి, ఏ యాంగిల్లో ఉంచాలి అనేది దానికి ఓపెన్ చేయాలి మనీకి. సో ఆ మనీని ఓపెన్ చేసిన మనీ రెడ్ వ్యాలెట్లో పెట్టాలి. అది మనీని అట్రాక్ట్ చేస్తుంది అందుకు. ఓకే. జగదీష్ గారు తెచ్చుకున్నారు రెడ్ వ్యాలెట్? ఎస్ సార్, ఓకే. ఉంది సార్ భరత్? నా కాడ. ఎస్. ఓకే. కంపల్సరీ తెచ్చుకోండి సార్. అందరి దగ్గర ఉన్న తర్వాత అది పర్సన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి ఉంచాలి. ఓకే. చాలా మంది ఏటీఎం కార్డ్స్, ఫొటోస్ అన్ని పెట్టుకుంటుంటారు. అవునా కదా? ఎక్కడ ఏం అవును సార్. పెట్టాలి అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్ సార్. ఆల్ ది బెస్ట్ అందరికీ. హ్యావ్ ఏ గ్రేట్ డే. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. లవ్ యూ ఆల్. సైనింగ్ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీకు మనీ బ్లాక్స్, మీలో ఉన్న బ్లాక్స్ గురించి మెడిటేషన్ చేయించా కాబట్టి ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఓకేనా? రైట్ సార్. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.